బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోన్ యాప్ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అవసరాల కోసం ఆన్లైన్ యాప్లను ఆశ్రయించిన ఘటనలు కొన్నైతే వారే పిలిచి మరీ లోన్లు ఇచ్చి తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. లోన్ ఇవ్వడం, ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు భరించలేక పెళ్లైన 40 రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 2000 కోసం యువకుడి ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు తెలిసింది. ఆ మార్ఫింగ్ ఫోటోలను స్నేహితులకు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు పంపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్స్, సైబర్ నేరాల నుంచి జాగ్రత్త వహించాలని, అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. అబ్బాయి పేరు నరేంద్ర, నా పేరు రామయ్యమ్మ, మా కోళ్ళ పేరు అఖిల. 2000 రూపాయలు యాప్లో 2000 రూపాయలు అప్పు తీసుకున్నాడంట. మనకు కూడా తెలీదు తీసుకున్నాడని. నాకు కూడా చెప్పలేదు. 3 రోజుల నుంచి మనబేతానికి మందులేనట్టు అయిపోయాడు బాబు. ఏం బాబా ఎలాగున్నావా? 6:30 డ్యూటీ నుంచి వచ్చాడు. ఏమ్మా ఎలాగున్నావా అంటే ఏడు చెప్పట్లేదు. అంటే ఆల్రెడీగా ఆ పిల్లకి వచ్చేసాయి 4 గంటలకు అన్నీ జరిగిపోయి. 7వ తారీఖునే శనివారం అంతా జరిగిపోయి 4 గంటల నుంచి 4 గంటలకి బట్టలు లేకుండా పోటీలు పంపించాడంట. ఇందులో చెల్లెలు వాట్సాప్లోను ఉన్న నెంబర్ల కల్లా పెడతానన్నాడంట. నీ రేటు 2000 అన్నాడంట. అయితే అదేంటినరి నా నెంబర్ ఆడికెలా తెలుసు? ఆడు హిందీలో ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఏ మెసేజ్లు పెడుతున్నాడు, అదేంటి ఎలాగా అలాగా అని చెప్తుంది. అదేటక్కేనని ఈడేదో అన్నాడు. అంతే ఆ అమ్మాయి ఎక్కడ ఫీల్ అవుతుందో నేను నా ఉన్న పెన్సిల్కి కూడా పంపించేశాడు మొత్తం వాట్సాప్లోను ఆ ఫోటోలు. అయితే ఇంకా అమ్మ ఫీల్ అవుతుందని లేదక్కి నా అక్కడి నుంచి చెప్తాను. నేను కూడా అన్నాను, ఏమరు బాబా ఆ 2000 రూపాయలు ఎందుకు తీసుకున్నావు? నేను అడిగితే నేను ఇద్దును కదా, యాప్లో నిన్నెవడు తీసుకోమన్నాడు డబ్బులు? ఆ అమ్మాయి నెంబర్ నువ్వెందుకు పంపించావు? నీకు ఏటో అవసరం వచ్చింది, నా అవసరం అయితే నేను అడుగుతాను కదా అని అంటే, లేదక్కి నేను 2000 తీసుకున్నాను అక్కి అని తర్వాత చెప్పాడు. 6:30కి డ్యూటీ నుంచి వచ్చాడనమాట. అయితే ఏమరా కొడుక ఎలాగ 3 రోజుల నుంచి భోజనం చేయలేదు. ఆ ఒక్కరోజు ఏటి మీరేళ్ళు పాలు ఇచ్చాను శుక్రవారం, ఆ రోజు అన్నం తినలేదు. శనివారం అన్నం తినలేదు. ఆదివారంకి ఎగిరిపాడు, శనివారంకి ఎగిరిపాడు 7వ తారీఖునే. అయితే ఏమరా బాబా అంటే తానం చేయమంటే చేయలేదు, మరి అన్నం తినమంటే తినలేదు. అమ్మ నన్ను 4 గంటలకు డ్యూటీకి లేపి అమ్మ అన్నాడు. ఒకే మొక్క 2 కుక్కలు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి తలుపెట్టేసుకున్నాడు. అంటే ఎప్పుడు తలుపెట్టి మాట్లాడతాడు అలా ఆవిడతోటి. అలాగే ఆ నెక్కల్లో నేను అనుకున్నాను, అది సార్ మాకేదో హెల్ప్ చేయండి. అది ఆ అబ్బాయి మీదే వాట్సాప్లు చేస్తాడు, అన్నీ చేస్తాడు. అపోసకరమే దీన్ని పెట్టే మొన్న ఇచ్చే కొన్నాడు 20,000. మా అబ్బాయి పేరు నరేంద్ర, నా పేరు రామయ్యమ్మ. రైట్, ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, లోన్ యాప్ వేధింపులకు ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, విశాఖలో తీవ్ర విషాదమే చోటు చేసుకుంది. సౌత్ నియోజకవర్గం జగదాంబ జంక్షన్ కి సమీపాన ఉండే దండు బజార్ ప్రాంతంలో, ఇది మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటది ఈ ప్రాంతం. ఇక్కడ ఉండే నరేంద్ర అనే యువకుడు కేవలం 2000 రూపాయలు లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులు అయితే తీవ్ర విషాదాన్ని నెలకొల్పిన ఒక పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆయన 2000 రూపాయలు లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తిరిగి నిర్ణీత సమయంలో చెల్లించలేదంటూ కూడా ఆ లోన్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫొటోస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోస్ ఆయన మొబైల్కి పంపుతూ, అదే విధంగా నరేంద్ర యొక్క కేవలం ఆయనకి పెళ్లి అయిపోయిన 4 రోజుల నుంచి 40 రోజులు సుమారు కావస్తూ ఉంది. ఆ పెళ్ళైన అక్కి అనే అమ్మాయి అనమాట భార్య మొబైల్ నెంబర్ కూడా ట్రేస్ అవుట్ చేసుకుని ఆయన ద్వారా తీసుకుని ఆ అమ్మాయి మొబైల్ కూడా ఈ ఫొటోస్ పంపించడంతో దాని మీద ఇద్దరు భార్యాభర్తల మీద డిస్కషన్ జరిగింది. ఆ అమ్మాయితో అవును నేను కూడా 2000 రూపాయలు అప్పు తీసుకున్నాను, నిర్ణయ సమయంలో కట్టలేకపోతున్నానని చెప్పడం, అదే విధంగా ఆ తల్లిని పెంచుకుంటూ తల్లి కుటుంబాన్ని పోషించుకుంటూ 20,000 రూపాయలు అప్పు తీసుకుని కేవలం ఒక రీల్స్ చేసుకోవడం, కెమెరా కొనుక్కొని, ఎందుకంటే ప్రైవేట్ జాబ్ చేసుకునే చిన్న కుర్రాడు, ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ రీల్స్ అప్లోడ్ చేసుకుందాం యూట్యూబ్ లో అనే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న కుర్రాడు. చిన్న అవసరం నిమిత్తం 2,000 రూపాయలు తీసుకున్న పాపానికి
పూర్తిగా కూడా ఆయన ఆత్మహత్యకు గురి చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. సో దీని మీద తక్షణమే పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే పంపించేశారని వాళ్ళ తల్లి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అప్పయ్యమ్మ. అయితే ప్రస్తుతం దీని మీద ప్రభుత్వం స్పందించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే వాళ్ళు ఇంగ్లీష్ లోని హిందీలోని మాట్లాడేవారు మొబైల్లో అని చెప్తా ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కడున్నారో సైబర్ పోలీసులు సైబర్ నేరగాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ శిక్ష విధించాలని కూడా పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే విధంగా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది సంజన.